ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే జ్ఞానదంతం. చాలా ఫెమిలియర్గా ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ క్లినిక్కి వచ్చేది ఆ నొప్పి గురించే. మ్యాక్సిమం చాలా నొప్పి వచ్చేస్తుంది, కన్ను కూడా నొప్పి వస్తుంది, హెడేక్ వస్తుంది, ఒక్కొక్కసారి ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. సో యూజువల్గా పన్ను నొప్పి వస్తుంది, కానీ నొప్పి మరీ ఎక్కువ ఉంది, తట్టుకోలేకపోతున్నాము, మెడిసిన్స్ కూడా వేసుకున్నాము 2 to 3 days నుంచి, బట్ అయినా తగ్గట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అది మెయిన్ ఎందుకు అంటే ఆఖరికి చెక్ చేసిన తర్వాత చూస్తే అది విజ్డమ్ టూత్ అని తెలుస్తుంది. చెక్ చేసిన తర్వాత విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతం అని అర్థం. సో ఈ జ్ఞానదంతాలు ఎవరికైనా కూడా 4 ఉంటాయి, 2 పైన 2 కింద, కుడి ప్రక్కన 2, ఎడం ప్రక్కన 2. సో ఎందుకు దీని నుంచి అంత ఇబ్బంది, దీని నుంచి అంత డిస్కంఫర్ట్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, దీన్ని బట్టి తినలేరు, నిద్రపోలేరు, అసలు మనశ్శాంతిగా ఉండదు. వై, అసలు రీజన్ ఏంటి అన్నదానికి ఈరోజు నేను మీకు వీడియోలో మొత్తం చెప్తాను. మొత్తం చూడండి, పిక్చర్ కూడా చూపించి నేను మీకు చెప్పబోతున్నాను. సో ఐఎమ్ డాక్టర్ సుగ్నా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. సో నేను చాలా వీడియోస్ చేశాను డెంటిస్ట్రీ మీద, డెంటల్ ట్రీట్మెంట్స్ మీద, ఓరల్ హైజీన్ మీద. దయచేసి అన్నీ కూడా చూడాలని నేను అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ థింగ్, జ్ఞానదంతం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. పన్ను వచ్చిన తర్వాత జ్ఞానం వస్తుందా అని చాలామంది అనుకుంటారు. అంటే ఇప్పుడు నాకు జ్ఞానదంతం వస్తుంది కాబట్టి నేను ఇంకా ఇంటలెక్చువల్గా ఉంటాను, లేకపోతే ఇంకా నాకు విజ్డమ్ పెరుగుతుంది అని చాలామందికి అపోహ ఉంటుంది. బట్ ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ థింగ్. అసలు యూజువల్గా అన్ని పళ్ళు ఒక స్టేజ్కి వచ్చేస్తాయి మనకి. కానీ జ్ఞానదంతం అన్నది ఆ ఏజ్లో రాదు, కొన్ని రోజుల తర్వాత వస్తుంది. సరిగ్గా మీరు గమనిస్తే యూజువల్గా 17 years నుంచి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. మ్యాక్సిమం 17 నుంచి 20 ఏజ్ వరకు వస్తుంది, మేల్ కానీ ఫీమేల్ కానీ. సో అది వచ్చిన తర్వాత ఆ ప్లేస్లో వస్తున్నప్పటి నుంచి ఒక్కొక్కసారి అసలు మీకు కనిపించదు పన్ను నోట్లో, బట్ పెయిన్ వస్తుంది, చిగుళ్ళు వాపు వచ్చేస్తుంది, ఎరుపు వచ్చేస్తుంది, భయంకరమైన నొప్పి వస్తుంది. చెక్ చేసుకున్న వరకు మీకు తెలియదు అక్కడ పన్ను వస్తుంది అని. తీరా ఎక్స్రే తీసాక చూస్తే పన్ను వస్తుందని మీకు చెప్తేనే కానీ మీకు తెలియదు. సో ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకు అంటే ఆల్రెడీ ముందు పళ్ళన్నీ వచ్చేసిన తర్వాత అక్కడ ప్లేస్ ఉండదు. సో ఇది లాస్ట్లో వస్తుంది కాబట్టి ప్లేస్ లేకపోవడం వల్ల ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది, దానివల్ల పన్ను అనేది రాలేదు. అసలు ఈ పన్ను ఇంతగా పెయిన్ రావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే కనుక ఆల్రెడీ పళ్ళు వచ్చేసి ఉంటాయి కాబట్టి స్పేస్ లేదని చెప్పాను. స్పేస్ ఎందుకు ఉండదు అంటే మనకు ఆర్చ్ అంటే ఈ పైన ఉండే ప్లేస్ ఇలా యూ షేప్లో ఉంటుంది, కింద కూడా అదే షేప్లో ఉంటుంది మ్యాక్సిమం. కొంతమందికి కొంచెం షేప్ అటు ఇటు వ్యారీ అవుతుంది, కానీ ఆల్మోస్ట్ షేప్ అలానే ఉంటుంది. సో అక్కడ ఉన్న టీత్ అన్నీ ఫిట్ అవ్వాలి. ముందు ఆల్రెడీ పళ్ళన్నీ వచ్చేసాయి కాబట్టి ప్లేస్ అంతా ఆక్రమించేసుకుంటాయి, పైన ఏంటి కింద ఏంటి. ఎప్పుడైతే జ్ఞానదంతాలు వచ్చే టైంకి అన్ని పళ్ళు వచ్చి సెట్ అయిపోతాయి. సో ఒకవేళ కొంతమందికి లెస్ దెన్ 10% మెంబర్స్కి ప్లేస్ బాగానే ఉంటుంది, స్పేస్ చక్కగా ఉంటుంది, ఆ పన్ను కూడా వచ్చేస్తుంది, వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడలేదు. కానీ మ్యాక్సిమం అందరికీ పెయిన్ వస్తుంది, కానీ వచ్చేటప్పుడు పన్ను వచ్చేటప్పుడు పెయిన్ వస్తుంది. ప్లేస్ చక్కగా ఉందంటే వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, ఆ విషయం వేరు. కానీ 90% పాపులేషన్కి ఏంటంటే స్పేస్ ఉండదు. స్పేస్ ఉండకపోవడం వల్ల పన్ను రావడానికి చాలా అవస్థపడాల్సి వస్తుంది. ఎందుకంటే ముందు ఆల్రెడీ పళ్ళు ఉంటాయి, వెనకేమో ఎముకుంటుంది. అట్లాంటప్పుడు ఒక పన్ను రావాలి అని అంటే చాలా ప్రెషర్ ఉంటుంది కింద. ఇప్పుడు నేను ఇందులో చూపిస్తాను, ఇది చూడండి ఒకసారి. ఇది చూడండి, ఇది చూసారా? ఇది జ్ఞానదంతం, ముందు పళ్ళు ఉన్నాయి, దీని వెనకేమో ఎముకుంటుంది. ఈ పన్ను ఏంటంటే ఈ పన్ను మీద ప్రెషర్ పడతానే ఉంటుంది. చూడండి, ఈ పైనేమో చిగురు వాపు వచ్చేసి పెయిన్ వస్తుంది యాక్చువల్గా అయితే. ఇది చూసారా ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తుందో? సో ఇంత ప్రెషర్ క్రియేట్ చేస్తుంది కాబట్టే పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? లవంగం పెట్టుకుంటే తగ్గిపోద్ది, సిమెంట్ పెట్టండి,
చాలా విషయాలు చెప్తారు కదా, బట్ పన్నే రాలేదు అసలు బయటికి. ఇటువంటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఎవరైతే చెప్పారని చెప్పి సొంత ట్రీట్మెంట్స్ ఉపయోగిస్తే కనుక వర్కౌట్ అవ్వవు. సో అక్కడ ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్లేసే లేదు రావడానికి. అటువంటప్పుడు మీరు ఏం పెడితే తగ్గుతుంది, ఏం పెట్టినా ఏం చేసినా తగ్గదు. ఏం చేయాలి అటువంటప్పుడు అంటే, మీరు ఎప్పుడైనా క్లినిక్కి వెళ్ళి డెంటిస్ట్ని విజిట్ చేస్తే మీకు ఒకటే చెప్తారు, తీయించేసుకోమని చెప్తారు. ఎందుకంటే వెనక ఆల్రెడీ ఎముక ఉంటుంది, ఎముకని మనం ఏం చేయలేము. ముందు ఆల్రెడీ పళ్ళు ఉంటాయి, ఆ టీత్ ఆల్రెడీ ఉంటాయి, టీత్ని మనం డిస్టర్బ్ చేయలేము. మరి ఏం చేద్దాం, తీసేయాలి. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా మీకు, అయ్యో పన్ను తీసేస్తే ఎలా అని ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటాయి. బట్ మీకు చెప్తున్నాను కదా, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అది ఎక్స్ట్రా పన్ను. అది తీసేసిన తర్వాత మీరు మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు, దాని నుంచి మీకు వచ్చే ఇబ్బందులు కూడా ఏం లేవు. ఉన్న పళ్ళతో మీరు నమలగలగవచ్చు. ఈ పన్నే ఉండాలి నమలడానికి, ఈ పన్నుతోనే మేము మిగతా లైఫ్ లీడ్ చేయాలి అన్నట్టు ఏమీ లేదు. ఇది ఎక్స్ట్రా టీత్. యాక్చువల్లీ ఈ 4 టీత్ మనకి ఎక్స్ట్రా. అందరికీ తెలుసు 32 టీత్ ఉంటాయని, బట్ ఇవి 4 టీత్, ఇవి ఎక్స్ట్రా. ఇంకా 32లోనే ఇది 4 టీత్, 28 టీతే మనకి మ్యాండేటరీగా అవసరం. ఇవి ఎక్స్ట్రా. ఒకళ్ళు ప్లేస్ ఉంది, చక్కగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, పన్ను బాగానే వచ్చేసిందంటే ఉంచేసుకోవచ్చు. ప్లేస్ లేని వాళ్ళకి సమస్యలు. ఇవి వచ్చిన తర్వాత బ్రష్ సరిగ్గా రీచ్ అవ్వకుండా, క్లీన్ సరిగ్గా అవ్వకుండా తొందరగా పుచ్చిపడిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు పేరు జ్ఞానదంతం అని ఎందుకు అంటారు అని అంటే, యూజువల్గా ఆ ఏజ్కి, అంటే టీనేజ్ దాటిన తర్వాత చైల్డ్ ఏజ్ నుంచి అడల్ట్ ఏజ్కి టర్న్ అవుతూ ఉంటుంది, డెవలప్ అవుతూ ఉంటుంది మన బాడీ. ఆ టైంలో మనం ఇమ్మెచ్యూరిటీ ఏజ్ నుంచి మెచ్యూరిటీ స్టేజ్కి వస్తాం, వైజ్ అవుతాం. మనం డెవలప్ అవుతాం, మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆ విధంగా అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో లేట్గా వస్తాయి పళ్ళు. అందుకు ఆ పన్నుని విజ్డమ్ టూత్ అని అన్నారు. కానీ టూత్ వస్తే విజ్డమ్ వస్తుందని కాదు అక్కడ అర్థం. దయచేసి దీన్ని ఒకసారి అర్థం చేసుకోండి. మళ్ళీ నేను చెప్తున్నాను మీకోసం, విజ్డమ్ టూత్ అంటే పన్ను వచ్చినాక మనకి విజ్డమ్ వస్తుందని కాదు, మనం డెవలప్ అవుతూ ఉంటాం చైల్డ్ నుంచి అడల్ట్ కింద. సో ఆ ఏజ్లో మనకి మెచ్యూరిటీ, ఇమ్మెచ్యూరిటీ ఏంటో తెలుస్తుంది, మెచ్యూరిటీ పెరుగుతుంది. సో ఆ స్టేజ్లో ఈ పన్ను వస్తుంది లేట్గా, కాబట్టి ఈ టూత్ని విజ్డమ్ టీత్ అని అన్నారు. కాకపోతే ఇవి ఎక్స్ట్రా పళ్ళే, ఈ టీత్ ఎక్స్ట్రా మనకి నోట్లో. దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. సో దీనివల్ల మ్యాక్సిమం నష్టాలే, దీని నుంచి అడ్వాంటేజెస్ తక్కువ, డిసడ్వాంటేజెస్ ఎక్కువ. కాబట్టి పన్నుని ఇబ్బందిగా ఉన్నప్పుడు తీయించేసుకోమని చెప్తాం మ్యాక్సిమం. ఎందుకంటే ఒకళ్ళు వచ్చినా కూడా మీరు బ్రష్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. క్లీనింగ్ సరిగ్గా లేదంటే పన్ను పుచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అల్టిమేట్గా ఎలా అయినా తీయించుకోవాల్సిందే.